రాజు గారు అంటున్నారు, మీ అంతరాత్మ యొక్క శ్రద్ధ ప్రధానంగా దేని మీద కేంద్రీకృతమై ఉందో దాన్ని నువ్వు సతతము గమనించుకుంటూ ఉండు. నీ మనసు ఏ ఏ విషయాల మీద కేంద్రీకృతమై ఉంటుందో జాగ్రత్తగా పరిశీలించుకుంటూ ఉండాలి. అస్తమాను నువ్వు పరిశీలన చేసుకుంటూ ఉంటే మనసు విషయాల మీదకి వెళ్ళదు. అప్పుడు మీరు మీ జీవితాన్ని తెలివిగా జీవించడం నేర్చుకుంటారు. అంతా చేస్తే చివరికి నిజంగా మీరు కోరుకునేదేమిటి? పరిపూర్ణత్వాన్ని కాదు. ఎందుకంటే మీరు ఇప్పటికే పరిపూర్ణులై ఉన్నారు. మీరు ఏదై ఉన్నారో దానిని అభివ్యక్తీకరించాలనే మీరు కోరుకుంటున్నారు. మీరు ఆ పరిపూర్ణులై ఉన్నారు. మీరు ఆనంద స్వరూపులై ఉన్నారు. దానినే వ్యక్తీకరించుకోవాలనుకున్నప్పుడు వెలుపలి వ్యవహారాల వల్ల దాన్ని వ్యక్తీకరించుకోవాలి, అనుభవించాలి అనుకుంటున్నారు. మిమ్మల్నే, మీ సుఖాన్ని, మీ ఆనందాన్ని మీరు పరిపూర్ణులై ఉన్న మీరు నేను అపరిపూర్ణన్న భావం వల్ల భౌతిక విషయాల వెంట వెంపర్లాడుతున్నారు. ఆ భావనే మీకు అడ్డుగా ఉంది. మీరు ఇప్పటికే పరిపూర్ణులై ఉన్నారు. మీరు ఏదై ఉన్నారో మీ పరిపూర్ణత్వాన్ని అభివ్యక్తీకరించాలి అని మీరు కోరుకుంటున్నారు. మనసు దేహము రెండింటినీ స్వాధీనపరుచుకొని వాటి చేత ఇప్పుడు సేవ చేయించుకోండి. మీ పూర్ణత్వాన్ని పొందాలని మీకుంటే మీ మనసు చేత మీ శరీరాన్ని మీ స్వాధీనంలో పెట్టుకుని ఇప్పుడు వరకు వాటిని సేవిస్తూ వచ్చారు. ఇప్పుడు వాటి చేత మీరు సేవ చేయించుకోండి. అవి మీ పరికరాలుగా తెలుసుకోండి. ఇప్పుడు ఇంతవరకు మీరు వాటికి పరికరాలు అయిపోయారు. అవి వాటికి తెలిసిన వాటిని నీకు దానిలో ఉన్న సుఖాన్ని అవి చూపించగలవు తప్ప నీ నిజ సుఖాన్ని అవి చూపించలేనివి అవి. అందుచేత ఇప్పుడు వాటికి మీరు దాసులు కాకుండా మీ శరీరాన్ని, మీ మనసుని మీరు స్వాధీనపరచుకోండి. వాటి చేత మీరు సేవ చేయించుకోండి. ఎంత అవసరం అంత. మానేయంటే మానేయాలి, కూర్చో అంటే కూర్చోవాలి. అట్లా అలా చేసుకోండి. అప్పుడు మీరు వాటికి అధిపతి అయి ఉంటారు. అసలు నిజానికి మీరు వాటికి అధిపతే, కానీ వాటికి సేవకులు అయిపోయారు ఇంతకాలం. అవేమో అల్ప స్వల్ప విషయాలు మాత్రమే తెలుసుకోగలవు తప్ప అనంతత్వాన్ని అవి తెలుసుకోలేనివి. అందుచేత వాటిని ఆశ్రయించి వ్యవహారం చేయడం వల్ల అవి చూపించగలివే మీకు చూపిస్తాయి తప్ప పరిపూర్ణమైన దాన్ని అవి చూపించలేవు కదా. అవి మీకు పరికరాలై ఉన్నాయి. మీరు వాటికి యజమాని అయి ఉన్నారు అని ఇప్పుడు తెలుసుకున్నారు. ఇప్పుడు ఇక మీ శరీరాన్ని, మీ మనసుని మీరు స్వాధీనపరుచుకుని వాటి చేత సేవ చేయించుకోండి. అప్పుడు అవి మీరు చెప్పినట్లు వింటాయి. అయితే మరి వాటి చేత సేవ చేయించుకునేవాడెవడు అని అడిగాడు ఆయన. అంటే అప్పుడు మహారాజు గారు, పరిశుద్ధమైన మనసు ఆత్మకి నమ్మిన బంటు. ఎప్పుడైతే నీ మనసును నెమ్మదిగా నీ వైపుకి నువ్వు మలుచుకుంటున్నావో అప్పుడు మనసులో ఉన్నటువంటి మాలిన్యాలన్నీ తొలగిపోతూ ఉంటాయి. అప్పుడు అది పరిశుద్ధం అవుతుంది. అటువంటి మనసు ఆత్మకి నమ్మిన బంటు వంటిది. అది నీలోని పనిముట్టుని, బాహ్య పనిముట్టుని స్వాధీనపరుచుకుని వాటి విధులను అది నిర్వర్తించేటట్లు ఈ పరిశుద్ధమైన మనస్సు చేస్తున్న పని. పరిశుద్ధం అర్థమైందా? అర్థం లేదు. వింటున్నారా ముగ్గురును? వింటున్నాను. మరి అర్థం అవ్వలేదు. అంతఃకరణ శుద్ధి అయినప్పుడు ఆ పరికరాలేమో అంతఃకరణ చెప్పినట్టుగా వింటాయి అని. అదే అంతఃకరణ చెప్పినట్లుగా వినడం అంటే ముందు సత్యం ఏది సత్యమో తెలుసుకున్న తర్వాత అప్పుడు ఇది వరకట్లాగా అలవాటు పడిపోయి ఉన్నాం కదా. మాత్రము ఆస్కారం ఇవ్వకుండా వాటిని మాటికి నీవు ఆధీనంలో ఉంచుకుంటూ పోతే అవి పరిశుద్ధమవుతాయి. అలాగే పరిశుద్ధమైనటువంటి మనసు ఆత్మకి నమ్మిన బంటు. నీకు పనిముట్లా పనిచేస్తుందంటే పనిచేస్తుంది. నీలోని పనిముట్టును బాహ్య పనిముట్టుని స్వాధీనం చేసుకుంటుంది ఈ మనసు. ఈ మనసే శుద్ధిపడింది కదా. అప్పుడు
అవి ఆ ఇంద్రియాలు ఈ శరీరము ఎంతవరకు అవసరమో అంత పనే చేసేలాగుని ఈ మనసు ఇంతకు ముందు లోకంలోకి లాగిన ఈ మనసే వాటిని నియమిస్తుంది. అయితే వాటి విధులేమిటి అని అడిగాడు ఆ పృచ్ఛకుడు. అప్పుడు మహర్షి గారు ఆత్మ విశ్వవ్యాప్తము, దాని లక్ష్యాలు కూడా విశ్వవ్యాప్తమే. ఈ ఆత్మకు స్వ అనేదే లేదు, అంతా స్వ అనేది దానికి లేదు. స్థిరమైన నడవడితో కూడిన జీవితాన్ని గడపండి. ఈ విషయం తెలిసింది కదా. మన నిజస్వరూపమైన స్వ ఆత్మను పొందాలనుకుంటున్నారా? ఖచ్చితంగా అదే గాఢమైన కోరిక ఉందా? అయితే ఇక దానిని పొందాల్సి మీరు ప్రయత్నం చేయవలసి వస్తే ఇప్పటి వరకు ఈ బోధను విని ఆత్మ అంటే నేను పొందగోరున్నది విశ్వవ్యాప్తమైనది, దాని లక్ష్యాలు కూడా విశ్వవ్యాప్తమయ్యే ఉంటాయి, దీనికి నేను అనే స్వ అహంకారం అన్నదే లేదు అని తెలుసుకుని దానిని నువ్వు పొందాలి కదా. ఆ స్థిరమైన నడవడితో కూడిన జీవితం నువ్వు గడుపు. దేనికి అన్నిటికీ అటు ఇటు ఆడకుండా అన్ని విషయాల్లోకి వెళ్ళిపోయి దొర్లి ఆ తర్వాత అయ్యో కొయ్యో అని ఏడవకుండా చక్కగా స్థిరమైన నడవడితో కూడిన జీవితాన్ని గడపాలి. కానీ దానినే ఒక లక్ష్యంగా పెట్టుకోండి అంతే. ఇక నీకు ఏ లక్ష్యాలు ఉండకూడదు. ఓ మహా సాహస యాత్ర ఇది, చిన్న చిన్న పని కాదు. మహా సాహస యాత్రకి ఇది తొలి అడుగు వెయ్యాలి. ఏమైనా సరే బాహ్య విషయాలు, ఇంద్రియ లోలత్వాలు, క్షణికాలు, శాశ్వతత్వం అక్కడ ఏమీ లేదు అని ఏది ఇంద్రియాలు చెప్పినా మనసు కొంచెం అటువైపుకు మొగ్గినా వెంటనే మీరు వాటిని విలువలేంతనని గుర్తించి ఆగి చూస్తూ ఉండాలి. అప్పుడు దీన్నే లక్ష్యంగా పెట్టుకుంటే అది గొప్ప మహాసాహస యాత్ర. నీ ఆత్మతత్వాన్ని పొందడానికి వేసే తొలి అడుగు మాత్రమే ఇది అన్నారు. అప్పుడు ఆ పృచ్ఛకుడు నాకు స్వేచ్ఛ ఉన్నట్లే అయితే నేను ఈ శరీరంలో ఎందుకుంటాను? నాకే స్వేచ్ఛ, శరీరాన్ని అధిగమించి ఉండగలిగేటువంటి స్వేచ్ఛ నాకుంటే ఈ శరీరంలో నేను బందీనే ఎందుకున్నాను అని అడిగాడు. అప్పుడు మహారాజు గారు మీరు శరీరంలో ఉండడం కాదు, బాగా చూడండి, శరీరం మీలో ఉంది, మనస్సు మీలో ఉంది, అవి రెండు మీకు సంభవించాయి, మీకు అవి కలిగాయి, శరీరము మీకు కలిగాయి, వాటిల్లో మీలో అవి కలిగాయి. మీకు వాటి ఎట్ల ఆసక్తి ఉంది కాబట్టి అవి మీ వద్ద ఉన్నాయి, వాటిని మీరు గౌరవిస్తూ ప్రేమిస్తూ పట్టుకుని ఉన్నారు కాబట్టి మీ దగ్గర ఉన్నాయి. అవి మనసు అడిగిన దానికి ఇస్తూ శరీరం అడిగిన దాన్ని దీన్ని పోషిస్తున్నారు కాబట్టి అవి మీ దగ్గర ఉన్నాయి. మీ నిజ స్వభావం అనంతంగా ఆనందించగలిగిన శక్తి, అసలు మీ నిజస్వరూపం ఈ రెండిటికే సేవించుకుని వీటినే రక్షించుకుంటూ వీటిని సుఖపెడుతూ ఆనంద పెట్టేది కాదు మీ లక్ష్యం. మీ నిజస్వరూపమైనది. కాబట్టి మీ నిజస్వభావం అనంతంగా ఆనందించగలిగినటువంటి శక్తి కలదు మీ నిజస్వరూపం. అది ఎంతో అభిరుచి వాత్సల్యంతో నిండి ఉంటుంది మీ నిజస్వరూపం. తన ఎరుక పరిధిలోనికి వచ్చిన వాటన్నిటిగా అది తన కాంతి కిరణాన్ని ప్రసరిస్తూ ఉంటుంది. మీ నిజస్వరూపమైన ఆ తెలివిలోకి ఏవి వస్తుంటే వాటిలన్నిటి మీద కాంతిని వెదజల్లుతూ ఉంటుంది. ఈ కాంతి దాని మీద పడుతోంది కాబట్టి అది ఉండగలుగుతోంది. ఏది ఉన్నా ఉండగలుగుతోందంటే మీ నిజస్వరూపపు అఖండ ప్రేమపూర్వక కాంతి కిరణ స్పర్శ వల్లనే. అది గొప్ప శక్తి కలిగి ఉంది. ఎంతో మీ స్వభావం అనంతంగా ఆనందించగలిగిన శక్తి కలిగింది. అది ఎంతో అభిరుచి వాత్సల్యంతో నిండి ఉంటుంది. తన ఎరుక పరిధిలోకి వచ్చిన వాటినన్నిటి మీద అది తన కాంతి కిరణాలను ప్రసరిస్తూ ఉంటుంది. దేని మీద మినహాయించదు. మీరు
చూస్తున్నారనుకోండి, మీ కంటి చూపు మీరు దేని మీద లక్ష్యం పెట్టినారో దాన్ని ఒక్కదాన్నే కాకుండా చుట్టుపక్కల ఉన్న వాటి అన్నిటినీ చూపిస్తుంది. అన్నిటినీ చూపిస్తుంది. మీ చూపుకి ఏమీ భేదం లేదు. ఇప్పుడు నా చూపు పరిధిలో ఉన్న ప్రతిదీ నాకు కనపడుతోంది. నా చూపుకి ఏమీ భేదం లేదు. నా చూపులోకి నా మనసు, నా వాసన వచ్చి చేరిందనుకోండి, అది అన్నీ చూస్తూ ఉన్న ఏ వాసన చేరిందో దానికేసి కట్టేసుకుంటుంది. ఇప్పుడు ఏది రాలేదనుకోండి ఆ వెలుగులోకి, వెలుగే ఉంటుంది. ఆ విశ్వమంతా ప్రకాశింప చేస్తూ తానుంటుంది. అది అందుచేత తన ఎరుకులోకి వచ్చిన దానన్నిటినీ కూడా అది తన కాంతి కిరణాలను ప్రసరింప చేస్తూ ఉంటుంది. దేనిని మినహాయించదు. నేను ఈ చెట్టును ఒక్క దాన్ని చూస్తే ఆ పక్కన ఉన్నటువంటి స్తంభాన్ని చూడను, ఈ పక్కన ఉన్నటువంటి ఆకుని చూడను అని అంటుందా నా చూపు? అది దేన్ని మినహాయించుకోదు. దానికి పాపిష్టితనము కురూపితనం కూడా తెలీదు. మన చూపుకి మనమే ఒక వాసన వేసుకుని ఇది పాపిష్టిది, ఇది కురూపిది, ఇది అందమైంది, ఇది మంచిదని దానికి నువ్వు పేరు పెట్టి చూస్తున్నావు అంతే. ఆ చూపుకే ఉన్నాయి పాపిష్టిది, కురూపిది, కుష్టిది, మంచిది, గొప్పది, అందమైందని ఏమైనా ఉంది ఆ చూపుకి? ఏం లేదు. మరి ఇవన్నీ ఎలా వచ్చాయి? భావన చూపే లేవు. ఆ చూపులోనే ఈ భావాలు ఆ దృశ్యాలకు అంటగట్టి నువ్వు చూస్తున్నావు అంతే. దానికి ఉండే గుణాలు కురూపితనం, దానికి ఉండే గుణాలు ఆశించడము, విశ్వసించడము, ప్రేమించడము. అదే అంతే. మీ నిజమైన ఆత్మని ఎరుగనందువల్ల మీరు ఎంత కోల్పోతున్నారో మీకేమీ తెలియడం కదా అసలు. మీ నిజమైనటువంటి ఆత్మస్వరూపం కేవలం ప్రకాశమై అది వెలుగుతూ అన్నిటినీ వెలిగిస్తూ మంచా చెడ్డ, తప్ప ఒప్ప, పాపమా పుణ్యమా అన్న వాటితో ఏమాత్రమూ సంబంధం లేకుండా ఉన్నంత ఆ గొప్పతనం మీకెవ్వరికీ తెలియడం లేదు. మీరు అందుచేత మీ నిజస్వరూప ప్రకాశ ఏకత్వాన్ని ఎరుగని కారణంగా మీరు ఎంత కోల్పోతున్నారో మీకు తెలియడం లేదు. చిన్న పరిధిలో దూరి దానివన్నీ మీద వేసుకుని నావనుకుని ఎంత కోరి మీరు దుఃఖాల్లో పడిపోతున్నారో మీకు తెలియడం లేదు. మీ నిజస్వరూపమైన ఆత్మని ఎరగకపోవడం చేత మీరు ఈ స్థితి కాదు, మనస్సు కాదు, కాలే కట్టెలు అందులో నుంచి పుట్టే అగ్ని కాదు కదా. కాలే కట్టెలు, ఆ కట్టెల్లో నుంచి నిప్పు వచ్చింది, ఆ నిప్పే ఆ కట్టెలు కాలుస్తుంది, ఆ నిప్పు ఆ కట్టె కాదు. అవునా? అవి వాటి న్యాయాన్ని అనుసరించి పాటికి అది కనిపిస్తాయి అంతే. కాసేపు కనిపిస్తాయి, కాసేపు అదృశ్యమైపోతాయి. అలాగే మీ స్వరూపము సదా ఆ నిప్పు వలె ఉంటుంది. దాని వల్ల ఉండగలిగినవన్నీ కాసేపు ఉంటాయి, పోతాయి. ఈ స్వరూపం సదా ప్రకాశమే అయి ఉంది అంతే. దానిలోకి ఏవేవో వస్తూ ఉంటాయి, కాసేపు ఏదో వ్యవహారాలు జరుగుతున్నాయి, అవి పోతూ ఉంటాయి. మీ స్వరూపం ఎప్పుడు పోకుండా ఏకైక ప్రకాశమే అయి ఉంటుంది. మీరు ఏ సత్యాత్మ అయితే అయి ఉన్నారో మీరు దాని మీద ప్రేమ కొద్దీ ఈ సమస్తమైన పనులు చేస్తున్న, నిజంగా లోకపరమైన పనులు చేస్తున్నప్పుడు కూడా మీ సత్యాత్మ మీద మీకున్న ప్రేమ కొద్దీ మీరు ఈ పనులన్నీ చేస్తున్నారు. మీరు సత్యాత్మని మీరు మరిచిపోయారు గనక, స్వల్పమైందే నేను అనుకుంటున్నారు గనక, మీ సహజ స్వరూపము ప్రేమ గనక ఆ ప్రేమతో ఈ స్వల్పమైందే నేను అనుకుంటూ స్వల్పమైన పనుల్లో ప్రేమని వెతుక్కుంటున్నారు మీరు. అర్థమైందా? అవన్నీ మీ ఆనందం కోసమే చేస్తున్నారు. మీరు ఎవరైనా ఏ పని చేసినా వాళ్ళ ఆనందం కోసమే కదా చేస్తారు. ఈ ఆత్మను కనుగొనుట, దాన్ని తెలుసుకొనుట, దానిని ప్రేమతో పదిలంగా మనసులో నింపుకొనుట, ఇదే మౌలికంగా మీ ప్రబలమైన కోరిక. ఆత్మని కనుక్కోవడం అంటే శాశ్వతమైందే కదా ఆత్మ. శాశ్వతమైన దాన్ని కనుగొనుట, అది ఎట్టిదో తెలుసుకొనుట,
అట్టి దాని మీద నీకు కలిగిన ప్రేమని పదిలంగా నిలుపుకొనుట. ఇదే కదా సాధకులు అన్నవాడు మౌలికంగా చేసేటువంటి ప్రబలమైన కోరిక. యుగ యుగాలుగా నిన్ను ప్రేమించుకుంటూనే ఉన్నావు, ఎప్పుడూ నీ మీద నీకు ప్రేమ తరగనే లేదు. అయితే నువ్వు కేవలం ఉత్త ప్రేమ స్వరూపానివే అయి ఉండి నీ ప్రేమై నీ నుంచి వెదజల్లబడుతుంటే నీ వల్ల ఉండగలిగిన దేహేంద్రియ మనోబుద్ధులు నేననుకొని నీ ప్రేమ వాటి మీద పెంచుకునేసరికి పోయావు కాబట్టి పోతున్నాయి, భంగపడుతున్నావు. ఇలాగ ఎన్ని దేహాలను పట్టుకుని ఎన్ని జన్మలుగా నీ అనంతమైన ప్రేమని స్వల్పమైన దేహం మీదకి ప్రసరింపచేసి ఆ స్వల్పత్వమే నీవనుకుని అది పోతే మళ్ళీ భంగపడి మరొక దేహాన్ని ఆశ్రయిస్తూ ప్రేమ కోసమే ఇదంతా. యుగ యుగాలుగా నేను నువ్వే ప్రేమించుకుంటున్నావు, కానీ తెలివితో ప్రేమించుకో. నేను దేనిని ప్రేమిస్తున్నాను, నాకు నీ మీద ఇంత ప్రేమ ఎందుకు అని ఎప్పుడైనా ప్రశ్నించుకున్నామా? దీని మీద నాకు ఎందుకు ఇంత ప్రేమ, నేను దీన్ని ఎందుకు ప్రేమిస్తున్నాను? పుట్టినప్పటి నుంచి క్షణక్షణానికి రకరకాలుగా మారిపోతుంది, కుంగుతోంది, పిసించిపోతుంది, రేపిది చచ్చిపోతుందని కూడా నాకు తెలిసే. అలాగే ఇటువంటి కొన్ని దేహాలు నావనుకుని అదే ప్రేమతో అవి కూడా పొంగుతున్నాయి, కుంగుతున్నాయి, పిసించిపోతున్నాయి, రేపు కాకపోతే ఎల్లుండి అవి చచ్చిపోతాయని తెలిసే. తెలుసుండి కూడా ఎందుకు దీన్ని నీ ప్రేమించకుండా ఉండలేకపోతున్నావు? నా స్వభావమే ప్రేమ. కాబట్టి యుగాలుగా నేను ప్రేమించుకుంటున్నావు, కానీ తెలివితో దీనిని ప్రేమించుకున్నంత మాత్రాన నాకు ఒరిగేదేమీ లేదు, అది ఎలాగో పోయేదే. ఇక్కడ దేనిని ప్రేమిస్తున్నావో ఆ వస్తువు పోతుంది, నీ ప్రేమ మిగిలిపోతావు మళ్ళీ నువ్వు ప్రేమగా. నువ్వు ప్రేమగా మిగిలి ఉన్నావు కాబట్టి నేను ప్రేమనని నీకు తెలియక మరొక శరీరాన్ని మళ్ళీ ప్రేమిస్తూ ఉంటావు. మళ్ళీ ఆ శరీరాన్ని ప్రేమించి ప్రేమించి ఆ వస్తు రూపమైన ఆ శరీరం పోతే మళ్ళీ అది పోయింది, ప్రేమగా నువ్వు మిగిలే ఉన్నావు. నువ్వు ప్రేమవే కాకపోతే కలిగిన ప్రతి శరీరాన్ని ప్రేమించుకుంటే ఎలా ఉంటావమ్మా? అందుచేత దీన్ని ఎందుకు ప్రేమిస్తున్నాను, దీని నాకు ఎందుకు ప్రేమ? ఇది పుడుతుందని తెలుసు, పెరుగుతుందని తెలుసు, రకరకాల కష్టసుఖ అనుభవాలు పొందుతుందని తెలుసు, చచ్చిపోతుందని తెలుసు, అయినా ఇంత ప్రేమ ఏమిటి దీని మీద? నాకెందుకు ఇంత ప్రేమ దీని మీద? ఇది పోతుంది కదా, పోతే దుఃఖపడతాను కదా, అయినా ఎందుకు ప్రేమిస్తున్నాను దీన్ని అని నువ్వు తెలివిగా తెలుసుకోవడం లేదు నీ స్వరూపాన్ని. కాబట్టి తెలివిగా ప్రేమించట్లేదు గనక నీ శరీరాన్ని, మనస్సుని తెలివిగా ఈ ఆత్మసేవలో వాడుకో. ఇవన్నీ కూడా ప్రేమ స్వరూపమైన నాకు పరికరాలు ఊరికే సరదాగా ఆట కోసం కాసేపు వాడుకోవడానికి ఇవ్వబడ్డాయి, అవంతే. కాసేపు ఉంటాయి, వెళ్ళిపోతాయి అని తెలుసుకొని వాటిని వాడుకో. ఇది నేనే అయిపోయి దీనికి నీ ప్రేమను అంటగట్టి చూస్తున్నావు కాబట్టి బంధింపబడుతున్నావు. ఇది తాత్కాలికమైన పరికరాలు ఉన్నంతసేపు ఉంటాయి, తర్వాత అవి పోతాయి అన్నటువంటి స్పృహ కలిగి ఉండి వాటిని వాడుకో.